హలో గాయ్స్, నమస్తే. ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద చేస్తున్నాం. కొత్తగా ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు మా అమ్మ చేసేది తినేవాళ్ళం, కానీ మేము ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాం. దీనికి తోడుగా చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ 1/2 కిలో తెచ్చి చక్కగా చికెన్ కర్రీ చేసాం. దాంతో 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టుకున్నాం ముందుగా. తర్వాత ఆ మరిగిన నీళ్ళు కొంచెం తీసి ఆ ఏదైతే పిండి ఉందో రాగి పిండి, ఆ పిండిలో వేసి అంటే దగ్గరకు ఒక పేస్ట్ రకం తయారు చేసుకుంటాం ముందుగానే. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ మనం వేస్తే అది ఉండలు కట్టదు. చిన్న చిన్న ఉండలు ఉండిపోతే సెంటర్లో ఆ పిండి అలాగా ఉండిపోద్ది. అందుకోసం ఫస్ట్గానే మనం ఒక బౌల్లో పేస్ట్ రకం తయారు చేసుకుంటాం, గమ్ము రకం. దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకుంటే సైడ్లో ఎక్కడ పట్టుకోదు. అందుకోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత అలాగా చేసిన తర్వాత దాంట్లో కలుపుకుంటాం. దీంట్లో మీరు ఉప్పు వేసుకుంటే టేస్ట్కి తగ్గట్టు బాగుంటుంది. లేదంటే ఆల్రెడీ చికెన్లో మనం టేస్ట్ అంతా ఉప్పు ఉంది కాబట్టి మనం ఎటువంటి యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ పేస్ట్ అలా నీటిలో వేసుకొని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసినా మీడియంలో పెట్టుకున్నా పర్వాలేదు. దీన్ని అలా కలుపుతూనే ఉండాలా. అది థిక్ అంటే దగ్గరగా ఒక గట్టిదనం వచ్చేటట్టు అంతవరకు మనం. దీనివల్ల ఏంటంటే బాయిల్ అవుతుంది, గట్టిదనం కూడా వస్తుంది. ఇంకా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకుని, ఎంత నీళ్ళు వేసుకున్నా అంత టైం మనం దీని మీద వేసుకుంటాం. ఇలా ఇంకా కొద్దిగా ఇది అవ్వడం వల్ల లైట్గా పిండి కలుపుకుంది. యాక్చువల్గా పిండి మనం స్టార్టింగ్లో వేయాలి, కానీ కొంచెం లూజ్ అయ్యింది కాబట్టి మనం కొంచెం పిండి వేసింది. ఓకే, బాగా కలుపుకొని ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది. చికెన్ కూడా చూడండి ఎంత బాగా దగ్గర గ్రేవీ చేసి పెట్టుకుంటే మనకి దీంతో చాలా రుచిగా ఉంటుంది. ఇది యాక్చువల్గా నైట్ తినకూడదు, మధ్యాహ్నం లేదంటే మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ మార్నింగ్ అంత టైం ఉండదు ఎవరికి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి. మధ్యాహ్నం ఎక్కువ చేస్తారు. నైట్కి అయితే హెవీ. ఇది ఇంట్లో అప్పుడు మా అమ్మ ముసలోళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే దీన్ని మాకు నైట్ అంబలు అంటారు. మరి తెల్లవారు చేస్తారు, వేగంగా అవుతుంది. అది తెల్లవారు ఇచ్చారు. లేదు మధ్యాహ్నం కూడా ఓకే. నైట్ ఎవరు అన్నమే మ్యాక్సిమం. అన్నం ఈజీ డైజెషన్ అవుతుంది, ఇది అంత వేగంగా డైజెషన్ అవ్వదు. అందుకోసం నైట్ హెవీ అవుతుంది కాబట్టి దీన్ని నైట్ ఎక్కువ తీసుకోరు. రుచిగా ఈ రోజుల్లో తీసుకుంటే ఎర్లీ తీసుకుంటే ఒక 7 గంటల 8 గంటల లోపల తినేవచ్చు, నో ప్రాబ్లం. అలా చేసుకొని చూడండి ఎంత థిక్గా వచ్చింది. ఈ థిక్ ఒక కడితే రకం చుట్టుకోవాలంటే మనం బౌల్ ఒక రౌండ్ కడతాం కదా ముద్ద, ఆ ముద్ద రకం తయారవ్వాలి. బాగా అయింది. కొంచెం లూజ్ రకం ఉంది, కొంచెం వాటర్ ఎక్కువ పడింది. ఇంకా మీద మనం పిండి వేసినా అది బాగుండదు. అందుకోసం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని వాటర్ పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా హెల్తీ. అంత అయిపోయిందండి. దీన్ని మనం ఏం చేయాలంటే చేత్తో చేసుకుంటే చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక స్టీల్ బౌల్ ఒకటి చిన్నది తీసుకుని దాంట్లో లైట్గా నీరేసి ఆ బౌల్లో వేసి ఉండల రకం చుట్టుకోవాలి. ఎలా అని చూపిస్తారు చూడాను. దీంట్లో మనం తీసుకొని బౌల్లో వేసుకుంటాం. బౌల్లో లైట్గా తడి చేసుకోవాలి. తడి చేసుకుని అలా చేసుకుంటే ఆయిల్ రాస్తే ఏముండదు, తడి వాటర్ వేసుకున్నా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఓకే, ఇలా అన్నీ దాంట్లో వేసుకొని మీకు ఎంత పెద్ద ఉండ కావాలో అంత పెద్ద ఉండ మీరు చుట్టుకుంటారు తినడానికి. దాంట్లో ఇది చేసుకుంటాం. కొద్దిగా వాటర్ కలుపుకుంటే
చేతిలో కూడా చేసుకోవచ్చు, వేడిగా ఉంటుంది. చేతిలో చేస్తుంది. ఓకే, బాగుంది, మాకైతే నచ్చింది. మీరు బాగుంటాయి, ట్రై చేయండి. బస్ దీంట్లో వేసుకొని వేడిగా చికెన్ కర్రీ వేసుకొని తింటే సామరంగా అదిరిపోతుంది. ట్రై చేయండి. మీరు అందరు తినుంటారు చాలామంది, ఎందుకంటే మన ఆంధ్ర ఇది కర్ణాటక స్పెషల్ ఎక్కువ. కర్ణాటకలో దీన్ని కలి అంటారు. కలి ఇక్కడ బెంగళూరు వెళ్తే బెంగళూరులో మటన్ కర్రీతో తెల్లవారి బ్రేక్ఫాస్ట్కి మనకి ఇక్కడ ఇడ్లీ దోశ హోటల్లో దొరుకుతాయి, అక్కడ ఇవి దొరుకుతుంది. ఓకే, ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. బెంగళూరు, మైసూరు వెళ్ళామంటే కర్ణాటకలో వాళ్ళు హోటల్లో కూడా ఇది చేసి అమ్ముతారు, ఈ రాగి ముద్దలు. దీంతోపాటు మటన్ తెల్లవారి, నేనైతే కొత్తలో ఏంటి తెల్లవారి మటన్ అని, కానీ తెల్లవారి హెవీ తిన్నా ఏమవ్వదు, రాత్రి తినకూడదు. వాళ్ళకి నచ్చిన ఒక చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది కర్ణాటకకి. మేమైతే లాగిన్ చేసాం, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో ఇది ఉంది, కానీ కర్ణాటకలో చాలామందికి ఇది తెలిసి ఫేవరెట్ ఫుడ్ అది. తమిళ